హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది A to Z జాబ్ అలర్ట్ యూట్యూబ్ ఛానల్. IBPS నుండి మొత్తం 29 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. ఈ వీడియోలో ఆ నోటిఫికేషన్ వివరాలు, అదేవిధంగా ఎగ్జామినేషన్ డేట్ వివరాలు, అదేవిధంగా పోస్ట్ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా మనం పోస్ట్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే మొత్తం మనకి ఇక్కడ 11 రకాల పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే 2 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా అసోసియేట్ ప్రొఫెసర్ కనుక చూసుకున్నట్లయితే 2 వేకెన్సీస్. నెక్స్ట్ అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ 4 వేకెన్సీస్. ఫ్యాకల్టీ రీసెర్చ్ అసోసియేట్ 5 పోస్టులు, అదేవిధంగా రీసెర్చ్ అసోసియేట్ 5 పోస్టులు. నెక్స్ట్ అదేవిధంగా రీసెర్చ్ అసోసియేట్ టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే 1 పోస్ట్ అనేది ఉంది. నెక్స్ట్ అదేవిధంగా హిందీ ఆఫీసర్ కనుక చూసుకున్నట్లయితే 3 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఎనలిస్ట్ ప్రోగ్రామర్ విండోస్ కనుక చూసుకున్నట్లయితే 2 పోస్టులు, అదేవిధంగా ఎనలిస్ట్ ప్రోగ్రామర్ లైనక్స్ కనుక చూసుకున్నట్లయితే 1 పోస్ట్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఐటీ అడ్మినిస్ట్రేటర్ కనుక చూసుకున్నట్లయితే 1 పోస్టు. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కనుక చూసుకున్నట్లయితే 3 పోస్టులు. మొత్తం కలిపి 29 రకాల పోస్టుల భర్తీకి IBPS నుండి అయితే నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించి పే స్కేల్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రొఫెసర్కి వచ్చేటప్పటికి బేసిక్ పే వచ్చేటప్పటికి 1,59,100 రూపాయలు అనేది పే స్కేల్గా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టోటల్ కనుక చూసుకున్నట్లయితే 2,32,755 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో అదేవిధంగా ఈ నోటిఫికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి నోటిఫికేషన్ అనేది క్లియర్ గా డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్ యొక్క శాలరీ, నెక్స్ట్ అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ శాలరీ, నెక్స్ట్ రీసెర్చ్ అసోసియేట్స్, అదేవిధంగా ఐటీ అడ్మినిస్ట్రేటర్ మొత్తం కూడా క్లియర్ గా శాలరీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి క్లియర్ గా అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఈ పోస్టులకి అయితే అప్లై చేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ వివరాలు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ ప్రొఫెసర్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే మినిమం 47 ఇయర్స్ అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. మాక్సిమం కనుక చూసుకున్నట్లయితే 55 ఇయర్స్ లోపు అనేది ఏజ్ అనేది ఉండాలని చెప్పి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఎసెన్షియల్ PhD ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఇన్ ద డిసిప్లిన్ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ ఇన్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ క్వాలిఫికేషన్ మినిమం వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మినిమం 12 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలని చెప్పారు. అది కూడా ఆఫ్టర్ PhD తర్వాత అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇలా క్లియర్ గా ప్రతి పోస్టుకు సంబంధించిన క్వాలిఫికేషన్, దానికి సంబంధించిన ఏజ్ వివరాలన్నీ కూడా ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వారందరూ కూడా నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్ గా చదివిన తర్వాత మాత్రమే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. రీసెర్చ్ అసోసియేట్ టెక్నికల్, నెక్స్ట్ అదేవిధంగా హిందీ ఆఫీసర్, నెక్స్ట్ అదేవిధంగా అనలిస్ట్ ప్రోగ్రామర్ విండోస్, ఇవన్నీ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే BE, BTech, MCA, BE కానీ BTech కానీ MCA కానీ చేసిన ప్రతి అభ్యర్థి కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అది కూడా మినిమం 5 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ డెవలపింగ్ అండ్ మేనేజింగ్ వెబ్ బేస్డ్ కంప్యూటర్ అప్లికేషన్స్ విత్ MS SQL డేటాబేస్ ఇన్ విండోస్ అండ్ ASP.NET అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఐటీ అడ్మినిస్ట్రేటర్ యొక్క ఏజ్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే మినిమం 21 ఇయర్స్ నుండి మాక్సిమం 33 ఇయర్స్ వరకు అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే BE కానీ లేదా BTech కానీ డిగ్రీ కానీ చేసి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అది కూడా డిగ్రీ ప్రిఫరబుల్లీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ యూనిక్స్, లైనక్స్, విండోస్, కంప్యూటర్ నెట్వర్కింగ్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా పోస్ట్ క్వాలిఫికేషన్ మినిమం వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్లయితే మినిమం 5 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ IT సెటప్, డెస్క్టాప్స్, ల్యాప్టాప్స్, ప్రింటర్, సర్వర్స్ అండ్ ల్యాన్ స్విచెస్, ఫైర్వాల్ ఎక్సెట్రా అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మస్ట్ హ్యావ్ రీసెంట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ మినిమం 100 డెస్క్టాప్ ఆర్ నోడ్ ల్యాన్ ఇన్ అన్ ఆఫీస్ IT సెటప్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. క్లియర్ గా నోటిఫికేషన్ లో ఉన్న ప్రతి పాయింట్ కూడా చదివిన తర్వాత మాత్రమే పోస్ట్ కి అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఇచ్చారు. దీని యొక్క ఏజ్ వివరాలు చూసుకున్నట్లయితే 21 ఇయర్స్ అనేది మినిమం ఏజ్, మాక్సిమం ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 30 ఇయర్స్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. దీని యొక్క క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే BSc IT, BCA, అదేవిధంగా BSc కంప్యూటర్ సైన్స్ చేసిన ప్రతి అభ్యర్థి కూడా ఈ పోస్ట్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్లయితే మినిమం 2 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ వేరియస్ అప్లికేషన్స్ ప్రిఫరబుల్లీ ఇన్ యూనిక్స్, లైనక్స్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. అదేవిధంగా ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ యొక్క వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫ్యాకల్టీ రీసెర్చ్ అసోసియేట్ కనుక చూసుకున్నట్లయితే ఆప్టిట్యూడ్ అండ్ అదేవిధంగా ప్రొఫెషనల్ నాలెడ్జ్, బేసిక్ స్టాటిస్టిక్స్, అదేవిధంగా రీసెర్చ్ మెథడాలజీ, సైకాలజీ టెస్టింగ్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ ప్రతి పోస్టుకు సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ యొక్క వివరాలన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. నోటిఫికేషన్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. క్లియర్ గా డౌన్లోడ్ చేసుకొని చదువుకొని చూడండి ఒకసారి. అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ వివరాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ హైదరాబాద్, గౌహతి, పాట్నా, చండీగఢ్,
బులంద్షహర్, అదేవిధంగా రాయ్పూర్, అదేవిధంగా న్యూఢిల్లీ, అహ్మదాబాద్, జమ్మూ, రాంచీ, బెంగళూరు, తిరువనంతపురం, భోపాల్, ముంబై, భువనేశ్వర్, జైపూర్, చెన్నై, లక్నో, కోల్కతా అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకుంటారో వారు మాత్రం చూసుకొని అయితే అప్లై చేసుకోండి. అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేటప్పటికి 10/6/2020 నుండి 30/6/2020 వరకు అయితే ఉంటుంది. అది కూడా టెంటేటివ్ డేట్స్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్స్ వివరాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే 19th July 2020 పెట్టే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. నోటిఫికేషన్ లింక్ అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకొని క్లియర్ గా అయితే చూసుకొని అప్లై అయితే చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం A to Z జాబ్ అలర్ట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మళ్ళీ మరో మంచి అప్డేట్ తో మరో మంచి నోటిఫికేషన్ తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.